నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలుపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు మీటింగ్లోని అంశాలను తెలంగాణ మంత్రులు వివరించారు. తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందుతాయని చెప్పారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని రేపటి నుంచి 4 కొత్త పథకాలు ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక కోసమే గ్రామ సభలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామాల్లో పథకాల కోసం లక్షల అప్లికేషన్లు వచ్చాయన్నారు. రేపటి నుంచే ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామని చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. రేషన్ కార్డులపై ఆందోళన వద్దన్నారు. రేషన్ కార్డు జారీ అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు. రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించాం. దాంట్లో ముందుకు పోతాం. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రేషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా ఇది నిరంతర ప్రక్రియ. మీరు గతంలో అప్లికేషన్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రం మీ అప్లికేషన్ ఇవ్వండి. ఎలిజిబిలిటీ ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతున్నది. ఇప్పటి వరకు గత 10 ఏళ్లుగా రేషన్ లో దొడ్డు బియ్యం, కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మేము ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషి ఇండివిజువల్ 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. గతంలో ఏ ప్రభుత్వం భారతదేశంలో అంటే మొదటి పంట కాలంలోనే సుమారు 30,000 కోట్లు నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంది. మొట్టమొదటిగా పోయిన వానాకాలం పంటకి 7,625 కోట్లు మా ఆర్థిక మంత్రి గారు ఒకే ఒక రోజు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి మా ప్రభుత్వం. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల వరకు రాష్ట్ర రైతాంగానికి 21,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేసి రుణ విముక్తులు చేసినటువంటి మా ప్రభుత్వం. అదేవిధంగా రైతు బీమా 3,000 కోట్లు ప్రీమియం కట్టి ప్రతి రైతు ఆపదలో ఉన్న కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇది ప్రజల ప్రభుత్వం. సంక్షేమ కార్యక్రమాలని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఈ 4 స్కీములు అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అనేది నిర్ణయించడం జరిగింది. అంటే గ్రామ సభలు జరిగినప్పుడు కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాము చేయాలనే తాపత్రయంతో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేయాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం.